ఇక ఇవాళ రేపు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అనుకున్న ఆశావాహులకు ఏఐసిసి షాక్ ఇచ్చింది. ఈ విస్తరణకు తాత్కాలికంగా బ్రేక్ ఇస్తూ కొంతకాలం ఫుల్ స్టాప్ పెట్టింది. ఇక మరోవైపు పిసిసి కొత్త అధ్యక్షుడి ఎంపిక కసరత్తును తెరపడినట్లుగా సమాచారం. పిసిసి అధ్యక్ష పదవి మంత్రివర్గ విస్తరణపై రాష్ట్ర నాయకత్వంతో జరిగినటువంటి విస్తృత చర్చలతో పార్టీ అధినాయకత్వం తుది నిర్ణయానికి రాలేకపోవడంతో ఈ అంశానికి కొంతకాలం ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించినట్టుగా తెలిసిందే. ఇక అధికారంలో ఉన్నందున పార్టీ పగ్గాలు ఎవరికి కట్టబెట్టాలన్న విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లుగా సమాచారం. ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తకూడదని భావిస్తున్న ఏఐసిసి సర్కార్తో సమన్వయం, విపక్షాల విమర్శలకు ధీటుగా బదులిచ్చేలా పిసిసి కార్యవర్గ కూర్పు కోసం ప్రయత్నిస్తుంది. ఇక నేడో రేపో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అనుకున్న ఆశావాహులకు ఏఐసిసి షాక్ ఇచ్చింది. విస్తరణకు తాత్కాలికంగా బ్రేక్ నిస్తూ కొంతకాలం ఫుల్ స్టాప్ పెట్టింది. ఇక మరోవైపు పిసిసి కొత్త అధ్యక్షుడి ఎంపిక కసరత్తుకు తెరపడినట్లుగా సమాచారం. పిసిసి అధ్యక్ష పదవి మంత్రివర్గ విస్తరణపై రాష్ట్ర నాయకత్వంతో జరిగినటువంటి విస్తృత చర్చలతో పార్టీ అధినాయకత్వం తుది నిర్ణయానికి రాలేకపోవడంతో ఈ అంశానికి కొంతకాలం ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించినట్టుగా తెలిసిందే. ఇక అధికారంలో ఉన్నందున పార్టీ పగ్గాలు ఎవరికి కట్టబెట్టాలన్న విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తకూడదని భావిస్తున్న ఏఐసిసి సర్కార్తో సమన్వయం, విపక్షాల విమర్శలకు ధీటుగా బదులిచ్చేలా పిసిసి కార్యవర్గ కూర్పు కోసం ప్రయత్నిస్తుంది. అలాగే ప్రస్తుత రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాకుండా మరో 11 మంది మంత్రులుగా కొనసాగుతున్నారు. ఇంకా 6గురికి మంత్రివర్గంలో ఛాన్స్ ఉంది. సామాజిక సమీకరణాలు కుదరకపోవడం, పదవుల విషయంలో ఏకాభిప్రాయం రాక కేబినెట్ విస్తరణ ఆగినట్లుగా సమాచారం. ఇక మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలకు అవకాశం ఇవ్వాలని ఏఐసిసి, పిసిసిలు యోచిస్తున్నాయి. ఇక 6 2 మాత్రమే రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చి మిగిలిన 4 1 మైనారిటీకి, 2 బీసీలకు ఇవ్వాలని, ఇంకోటి ఎస్టీకి ఇవ్వాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తుంది.